Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Shyamala. ఈరోజు మనము వండేటప్పుడు మనం యూస్ చేసేటువంటి వొకాబులరీ లేదా సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాము. ఒక కూరని వండేటప్పుడు మనము ఈ వర్డ్స్ అన్నీ యూస్ చేస్తాం కదా. తొక్క తీయడం, తురమడం, పొయ్యి వెలిగించడం, తాలింపు వేయడం, కూర మాడిపోవటం, అడుగు గీకడం, చిన్న ముక్కలుగా కోయడం, దోరగా వేయించడం, తక్కువ మంట మీద వండటం. ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. మొదటగా ఏదైనా కూర వండాలి అంటే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? కూరగాయలు కడుగుతాం కదా. కూరగాయలు కడగడాన్ని వాషింగ్ వెజిటేబుల్స్ అని చెప్పాలి. కూరగాయలు వండటానికి ముందు బాగా కడగాలి. వాష్ ద వెజిటేబుల్స్ వెల్ బిఫోర్ కుకింగ్. వాష్ ద వెజిటేబుల్స్ వెల్ బిఫోర్ కుకింగ్. కొన్ని కూరగాయలు మనం తొక్క తీస్తాము. సో తొక్క తీయడాన్ని ఇంగ్లీష్లో పీలింగ్ అంటాము. పక్కన ఇమేజ్ కనపడుతుంది కదా, దీనిని పీలర్ అంటాము. దీనిని ఉపయోగించి మనం తొక్క తీస్తాము. అందుకని ఈ ఇన్స్ట్రుమెంట్ని పీలర్ అంటాము, తొక్క తీయడాన్ని పీలింగ్ అని చెప్తాము. పొటాటో తొక్క తీయండి, పీల్ ద పొటాటో. పీల్ ద పొటాటో. అదే పాస్ట్ టెన్స్ అయితే పొటాటో తొక్క తీశాను, ఐ పీల్డ్ ద పొటాటో. ఐ పీల్డ్ ద పొటాటో. పీల్ కి పాస్ట్ టెన్స్ ఇస్ పీల్డ్. బంగాళాదుంపలను చిన్న ముక్కలుగా కోయండి. చాప్ ద పొటాటోస్ ఇంటూ స్మాల్ పీసెస్. బంగాళాదుంపలను ముక్కలుగా కోయండి. డైస్ ద పొటాటోస్ ఇంటూ పీసెస్. తెలుగులో కోయడం అంటే చాప్, డైస్ అని ఇంగ్లీష్లో చెప్తాము. అయితే చాప్కి డైస్కి డిఫరెన్స్ ఏంటి? చాప్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కోయటం, ఒకే సైజులో కోయాల్సిన అవసరం లేదు చాప్ అంటే. అదే డైస్ అంటే ఒకే సైజులో కోయటాన్ని డైస్ అని చెప్తాము ఇంగ్లీష్లో. సో చాప్ ద పొటాటోస్ అండ్ డైస్ ద పొటాటోస్. నెక్స్ట్ తురమడం. కొన్ని వెజిటేబుల్స్ని మనం తురుముతాము, కొయ్యము. ఆ తురమడాన్ని ఇంగ్లీష్లో గ్రేట్ అంటాము. GRATE, గ్రేట్. క్యారెట్ని తురుము, గ్రేట్ ద క్యారెట్. బీట్రూట్ని తురుము, గ్రేట్ ద బీట్రూట్. అయితే దీనిని ఏమంటాం? గ్రేటర్ అని చెప్తాము. ఆ గ్రేట్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనం గ్రేటర్ అని చెప్తాం. GRATER, గ్రేటర్. గ్రేటర్ అంటే తురిమే దానిని గ్రేటర్ అంటాము, తురమడాన్ని గ్రేట్ అని చెప్తాము. తర్వాత ఏం చేస్తాం? కూరగాయలు కట్ చేసిన తర్వాత పొయ్యి వెలిగిస్తాం, లేదా పొయ్యి ముట్టించడం అని కూడా చెప్తాము. దానిని ఇంగ్లీష్లో లైట్ ద స్టవ్ అని చెప్పాలి. లైట్ ద స్టవ్. తర్వాత ఏం చేస్తాం? గిన్నె పొయ్యి మీద పెడతాము. పుట్ ద బౌల్ ఆన్ ద స్టవ్. పుట్ ద బౌల్ ఆన్ ద స్టవ్. తర్వాత ఏం చేస్తాం? అందులో నూనె పోసి నూనె వేడి చేస్తాం. సో నూనె వేడి చేయడాన్ని హీట్ ద ఆయిల్ అని చెప్పాలి. అదే పాస్ట్ టెన్స్ అయితే ఐ హీటెడ్ ద ఆయిల్. హీట్కి పాస్ట్ టెన్స్ ఇస్ హీటెడ్. తర్వాత ఏం చేస్తాం? తాలింపు వేస్తాం. తాలింపు వేయటం అంటే ఏంటి? తాలింపులో నూనె పోసి తాలింపులో ఏమేస్తాం? అన్ని స్పైసెస్ లేదా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కదా. సో తాలింపు వేయడాన్ని టెంపరింగ్ అంటాము, లేదా సీజనింగ్. టెంపరింగ్ ఆర్ సీజనింగ్ బోత్ మీన్ తాలింపు. తాలింపు గింజలు వేయడం. టాస్ ద స్పైసెస్ ఆర్ ఇంగ్రీడియంట్స్. పుట్ అని ఎందుకు చెప్పట్లేదు? త్రో అని ఎందుకు చెప్పట్లేదు? పుట్కి త్రోకి బిట్వీన్లో వేయటాన్ని టాస్ అని అంటాము. త్రో అంటే విసరడం, పుట్ అంటే పెట్టడం. వీటిని మనం పెట్టము, విసరము, జస్ట్ వేస్తాము. ఆ వేయడాన్ని టాస్ అని చెప్తాం. టాస్ ద స్పైసెస్ ఆర్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ఏం చేస్తాం? ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయిస్తాం కదా. సో దోరగా వేయించడాన్ని సాట్ అని అంటాము. యాడ్ ఆనియన్స్ అండ్ సాట్ దెమ్. యాడ్ ఆనియన్స్ అండ్ సాట్ దెమ్. తర్వాత ఏం చేస్తాం? తాలింపులో కూరగాయ ముక్కలను వేస్తాము. పుట్ ద చాప్డ్ వెజిటేబుల్స్ ఇంటూ టెంపరింగ్ ఆర్ సీజనింగ్. పుట్ ద చాప్డ్ వెజిటేబుల్స్ ఇంటూ టెంపరింగ్ ఆర్ సీజనింగ్. తర్వాత ఏం చేస్తాం? కూరగాయ ముక్కల్ని తాలింపులో వేసి కలుపుతాము కదా. పుట్ ద చాప్డ్ వెజిటేబుల్స్ ఇంటూ టెంపరింగ్ అండ్ మిక్స్ దెమ్. పుట్ ద చాప్డ్ వెజిటేబుల్స్ ఇంటూ టెంపరింగ్ అండ్ మిక్స్ దెమ్. కలపాలి. అయితే మనకి స్టర్ అనే ఒక వర్డ్ ఉంది, మిక్స్ అనే ఒక వర్డ్ ఉంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే మిక్స్ అనేది దేనికైనా యూస్ చేయొచ్చు, అయితే లిక్విడ్స్కి మాత్రం మనం స్టర్ అని యూస్ చేయాలి.
నీళ్ళల్లో చక్కెర ఏసి కలుపు అంటాం గదా! దానికి స్టర్ అని యూజ్ చేయాలి. చక్కెర కరిగిపోయే వరకు కలుపు. స్టర్ అంటిల్ ద షుగర్ డిజాల్వ్స్. డిజాల్వ్స్ అంటే కరిగిపోవటం. స్టర్ అంటిల్ ద షుగర్ డిజాల్వ్స్. చక్కెర కరిగిపోయే వరకు కలుపు. ఒక్కొక్కసారి కూర మాడిపోతది గదా! మనం మర్చిపోతాం పొయ్యి మీద పెట్టేసి. అట్లాంటప్పుడు ఏమవుతుంది కూర మాడిపోతుంది. సో, కూర మాడిపోవడాన్ని ఇంగ్లీష్‌లో చార్డ్ అంటాము. ద కర్రీ వాస్ చార్డ్. ద కర్రీ వాస్ చార్డ్. కూర కొంచెం మాడిపోయింది. ద కర్రీ వాస్ స్లైట్‌లీ చార్డ్. ద కర్రీ వాస్ స్లైట్‌లీ చార్డ్. మరి అడుగు మాడిపోతే దాన్ని గీకాలి గదా! అడుగుని గీకాలి. ఆ గీకడాన్ని స్క్రేప్ అంటాము. మరి గీకడాన్ని స్క్రాచ్ అని కూడా అంటాం గదా! అయితే రిపీటెడ్‌గా స్క్రాచ్ చేయటాన్ని స్క్రేప్ అంటాము. సో, అడుగు గీకటం ఎలా గీకుతాం మనం? బాగా ఎనక్కి, ముందుకి, ఎనక్కి, ముందుకి బాగా గీకుతాం గదా! దాన్ని స్క్రేప్ అనాలి. సో, స్క్రేప్ ద కర్రీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఇన్నర్ పార్ట్. కూర అడుగున ఉన్నటువంటి కర్రీని బాగా గీకు. తర్వాత ఏం చేస్తాం? తక్కువ మంట మీద వండుతాం, ఎక్కువ మంట మీద వండుతాం, మీడియం మంట మీద గూడా వండుతాం గదా! సో, తక్కువ మంట మీద వండటాన్ని కుక్ ఆన్ లో ఫ్లేమ్ అని చెప్పాలి. కుక్ ఆన్ లో ఫ్లేమ్. పెద్ద మంట మీద వండండి అని చెప్పడానికి కుక్ ఆన్ హై ఫ్లేమ్ అని చెప్పాలి. అదే మీడియం అయితే కుక్ ఆన్ మీడియం ఫ్లేమ్ అని చెప్పాలి. అంత అయిపోయింది కూర. తర్వాత ఏం చేస్తాం? కొత్తిమీర వేసి చక్కగా అలంకరిస్తాం గదా! సో, అలంకరించటాన్ని మనం గార్నిష్ అంటాము. గార్నిషింగ్ అంటే అలంకరించడం. కొత్తిమీరతో కూరను అలంకరించండి. గార్నిష్ ద కర్రీ విత్ కొరియాండర్. గార్నిష్ ద కర్రీ విత్ కొరియాండర్. మనము ఈ వీడియోలో ఓన్లీ కర్రీ వండేటప్పుడు వచ్చినటువంటి వొకాబులరీ మాత్రమే నేర్చుకున్నాం. మనము మన నెక్స్ట్ వీడియోలో ఎగ్స్‌తో ప్రిపేర్ చేసే కర్రీస్, మటన్, చికెన్‌తో వండే వాటి వొకాబులరీ, అలానే కేక్ తయారు చేసేటప్పుడు వచ్చే వొకాబులరీ మనం తర్వాత వీడియోస్‌లో నేర్చుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. హasta luego. అడియోస్.